నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సోరంపూడి భానుకోటేశ్వరి అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఉగాది వస్తుంది. ఉగాది సంవత్సరం అంతా మన శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. అసలు ఈ ఉగాది గ్రహస్థితి ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా? ఉగాది మనకి ఈ సంవత్సరం ఏంటంటే జూన్ చాలా అంటే మేజర్ సిగ్నిఫికెన్స్ మనకి ఈ సంవత్సరం ఉంది. చాలా ముఖ్యమైన భూమిక ఈ సంవత్సరం గ్రహరాజులు పోషిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అన్నిటికంటే విశేషమైన ప్లానెట్ దేవగురువైన బృహస్పతి. ఆయన కర్కాటక రాశిలోకి జూన్ నెలలో వస్తున్నారు. కర్కాటక రాశిలోకి ఆయన ఆగమనము చాలా మంచిది. అది అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా మంచిది. మనకి ఈ సంవత్సరం రాజు కూడా గురు భగవానుడే అయ్యాడు. అయితే రాజు ఆయన అవ్వడం వల్ల కంప్లీట్ గా మంచి అని నేను చెప్పను. బట్ ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదం మోపడం అనేది మనకి ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళ జన్మ రాశి నుంచి, వాళ్ళ జన్మ లగ్నం నుంచి ఏ స్థానం అవుతుంది, ఆ స్థానం యొక్క సిగ్నిఫికెన్సెస్ చాలా బాగా ఫ్లరిష్ అవుతాయి. ఆ బెనిఫిట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. అలాగే రాహు భగవానుడు, కేతు భగవానుడు కూడా డిసెంబర్లో కుంభరాశిలో ఉన్న ఆయన మకర రాశిలోకి వస్తారు. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్నాడు, ఆయన కర్కాటక రాశిలోకి వస్తారు. ఇవి మనకంటే మనం శనేశ్వరుడు అయితే ఆయన ఆ రాశిలోనే ఉంటాడు. ఈ సంవత్సరం అయితే ఆయన మారట్లేదు. గురు భగవానుడి రాశి త్రయం ఉంది. ఈసారి 3 రాశులు ఆయన సంచారం చేస్తాడు. అతిచారంలో వెళ్తాడు. అది మళ్ళీ మనం విడిగా మాట్లాడతాం. బట్ ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. మనం అంటే మాస ఫలాల్లోనేమో బుధ భగవాను తీసుకుంటాం, శుక్రుడిని తీసుకుంటాము, మంగళుని తీసుకుంటాము, ఇలా తీసుకుంటాము. కానీ మనం ఇలా సంవత్సర ఫలాలు చెప్పేప్పుడు ఈ ప్లానెట్స్ ని మనం చూస్తాం పరిగణలోకి. ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితులు ఈ విధంగా తప్పకుండా మనకి ఓపెన్ అవ్వడమే లాభ వ్యయ స్థానాలు బలంగా ఓపెన్ అవుతున్నాయి. మనకి ఉగాది ప్రారంభం అయ్యే రోజు చంద్రుడు మీన రాశిలో ఉన్నాడు, ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నాడు. మీనరాశికి అధిపతి గురు భగవానుడు. ఈ సంవత్సరం మనకి రాజు గురు భగవానుడు. మీనరాశి బలిష్టంగా ఉంది. గోచారాల్లో చూసుకుంటే శుక్ర భగవానుడు, శనీశ్వరుడు ఉన్నాడు, చంద్రుడు అక్కడ ఉంటున్నాడు. అలాగే లాభరాశి కూడా బలంగా ఉంది. ఇలా లాభరాశి, వ్యయరాశి, కాలపురుషుడు కొండలీలు, ఈ రెండు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా అమ్మ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారందరికీ ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చాలా బాగుంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి అసలు ఈ సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళకి బాగుంది. గురు భగవానుడు ఆగమనం కర్కాటక రాశి వల్ల కొన్ని రాశి వాళ్ళకి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. కమ్యూనికేషన్స్ చాలా బాగా వెళ్తాయి. ఇప్పుడు అంత టైం బాగుంది అనుకుంటున్నాం. ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళతో ఏం మాట్లాడినా పాజిటివ్ గానే వెళ్తుంది. టైం బాగోకపోతే ఏం మాట్లాడినా సరే అది తప్పుగా డ్రామా అన్నా కూడా వాళ్ళకి వేరే రకంగానే అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గత కొంతకాలంగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంచెం మాట్లాడేది తప్పుగా తీసుకోవడం, లేదా ఈ మిస్కమ్యూనికేషన్ ప్రాబ్లం ఫేస్ చేయడం. ఇప్పుడు దాంట్లోంచి రిలీవ్ అవుతారు. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉండడము, ఈ పని మొదలు పెట్టాము, ఇది అవుతుందా అవ్వదా, ఇప్పుడు ఒక లోన్ తీసుకొని ఒక పని మొదలు పెడతారు, ఇది చేయగలుగుతామా లేదా, ఇలా రకరకాలుగా ఉంది. కాన్ఫిడెన్స్ ని కోల్పోవడం అనేది చూసారు లాస్ట్ ఇయర్ అంతా కూడా. ఇప్పుడు వీటన్నిటిలోంచి లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏ విషయంలో అయితే షాడోగా అనిపించిందో, ఏ విషయంలో అయితే వాక్యూమ్ వాడకుందో అవన్నీ కూడా ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి. ఆ వాక్యూమ్స్ అన్ని ఫిల్ అయిపోతాయి, షాడో తొలగిపోయి బ్రైట్నెస్ లోకి ఇప్పుడు వాళ్ళు రాబోతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే థర్డ్ హౌస్ వీళ్ళకి బలంగా ఉండడం. థర్డ్ హౌస్ అంటే ఒక వెహికల్ గా కూడా చెప్తాను. మనకి చెప్తుంటే రకరకాలు ఉంటాయి. ఒక వెహికల్, ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు రథసారిధ్యం చేస్తే అర్జునుడికి విజయం వచ్చినట్లు ఇప్పుడు రథసారిధ్యం భగవంతుడు చేస్తాడు. భగవంతుడు అంటే దేవతా శక్తి చేస్తాడు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అందుకని ఈ సంవత్సరం వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని వాళ్ళు చూడబోతున్నారు. సరే, ఒక డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం వీళ్ళు వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం పట్ల కొంచెం దృష్టి పెట్టాలి. అది కూడా డిసెంబర్ తర్వాత నుంచి మళ్ళీ వారి జాతకాన్ని అనుసరించి ఉంటుంది. కొంచెం వీళ్ళు వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం ఇచ్చి కొంచెం ఏదైనా బాగోకపోతే పెద్దవాళ్ళు మొండిగా తిరిగేస్తూ ఉంటారు. అలా కాదు, కొంచెం డాక్టర్ల వైద్యుల సూచనలు సలహాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. సరే.
అమ్మ ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? రమ, ఈ సంవత్సరం మనకి గోచారంలో 4 గ్రహాలనే మనం తీసుకుంటాం కదా ఉగాదికి. మనం ఇప్పుడు శనేశ్వరుడు ఇప్పుడు ఈ రాశులు వచ్చినప్పుడు అంటే ఉచ్చక్షేత్రానికి వచ్చినప్పుడు, స్వక్షేత్రానికి వచ్చినప్పుడు కామన్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ద్వాదశ రాశి వాళ్ళు, ద్వాదశ లగ్నాలు. ఇప్పుడు శనేశ్వరుడు మకర రాశిలో ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు కానీ అంతకుముందు ఆయన కుంభరాశిలో ఉన్నప్పుడు కూడా ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒక రెమెడీనే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే బృహస్పతి, దేవగురు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో వస్తున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి చేసుకుంటే మామూలుగా కూడా మనకి పరాశర సంహిత ఏం చెప్తున్నట్టేనమ్మా, జన్మజాతకంలో ఏ గ్రహం ఎలాగన్నా ఉండనియండి, ఒక్క గురుబలం ఉంటే వాళ్ళు కొండ చర్యల మీద ఉండి పడిపోయే ఇదిలో ఉన్నా సరే ఏదో ఒక శక్తి వచ్చి వాళ్ళని కాపాడేస్తాను. ఇప్పుడు చూడండి, లైఫ్లో అన్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఏదో ఒక చిన్న ఇది దొరుకుతుంది, ఒక దారం దొరుకుతుంది, బయటపడిపోతారు. ఒక్కోసారి కష్టాలు చుట్టుముట్టేది కూడా భగవంతుడు వాళ్ళని దాంట్లోంచి ఈశ్వరుడు లాగేసి వాళ్ళకి ఒక అద్భుతమైన పాత్రను కూడా చూపిస్తారు. అది గురుబలం ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. ఇప్పుడు గురుబలం గోచారంలో తటస్థిస్తూ ఉంది. గోచారంలో ఉన్న ఈ గురుబలము ప్రతి ఒక్కళ్ళు కూడా ద్వాదశ రాశి వాళ్ళు, ద్వాదశ లగ్నం వాళ్ళు దీన్ని పెంపొందించుకోవచ్చు. వాళ్ళ జన్మజాతకంలో ఉందా, ఇప్పుడు పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళ జన్మజాతకంలో లేకపోతే ఇప్పుడు తెచ్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో చూద్దాము. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు 3 సార్లు దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాన్ని చదవడము లేదా వినడము ఇది చేస్తే దక్షిణామూర్తి స్వామివారు శివుడి యొక్క పరమశివుడే శాంత రూపంలో ఉంటే దక్షిణామూర్తి స్వామివారి రూపంలో ఉంటారు, ఉగ్రంగా ఉంటే కాలభైరవ స్వామి రూపంలో ఉంటారు, ఆయన ఆదితేజుగా ఉంటే పరమశివుడి రూపంలోనే ఉంటారు. మనకి లలిత సహస్రనామంలో కూడా ఒక నామం ఉంటుంది కదా, శివజ్ఞాన ప్రదాయన అని చెప్పి. శివజ్ఞానం కలగడం అంటే ఏంటి? జరా మరణం నుంచి మనం బయటపడడం. జరా మరణం నుంచి అంటే పుట్టుక, వీటి నుంచి లైఫ్ సైకిల్ నుంచి మనం బయటపడడం. ఆయువు, జర అంటే మనకి ఆయువు, అంటే ఆయువు ఇప్పుడు కొంతమంది 40 ఏళ్ళు ఉన్నా కూడా 20 ఏళ్ళలా ఉంటారు. అలాగంటే ఏజ్ తగ్గినట్టు కంటే దీనంతా కూడా మనకి జరా మరణం వీటన్నిటి నుంచి బయటపడేసేది దక్షిణామూర్తి స్వామివారు. దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించిన నామాన్ని చెప్తాను. అది కూడా ప్రతిరోజు ఏ పని చేస్తూ ఉన్నా సరే మనసులో అనుకుంటూ మన పనులు మనం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. లేదా దత్తాత్రేయ స్వామివారిని, కృష్ణుడిని, రాఘవేంద్ర స్వామివారిని, సాయిబాబాని ఆరాధించేవాడు సాయిబాబాని, ఇలా ఏ గురువుని, సరస్వతి అమ్మవారినైనా ఆరాధించవచ్చు. మెయిన్ గురువులకి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశి వాడికి, ద్వాదశ లగ్నాల వాడికి చక్కగా ఉంటుంది. దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాన్ని 3 సార్లు చదువుకోవాలి ప్రతిరోజు, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాన్ని. అలాగే స్వామివారికి సంబంధించిన నామాన్ని ఇప్పుడు నామమే చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఏ అవస్థలో ఉన్నా సరే, తింటున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఆ నామం ఎప్పుడు చెప్తాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఈ నామాన్ని జపించుకుంటే చాలా మంచి ఫలితాలు. తప్పకుండా చాలా వివరంగా తెలిపారు. నిజంగా మీ ప్రొడక్షన్స్ అన్ని మన వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అమ్మా. సో అందుకని నేను మళ్ళీ ఉగాది ఖచ్చితంగా ద్వాదశ రాశి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. చాలా ఉపయోగపడతాయి అందరికీ. చక్కగా చెప్పారు. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.